మరి ఈ బొప్పాయి తోట పెట్టి ఇప్పుడు 4 నెలలకే ఇంత పంట వచ్చేసింది కదా, ఇంత క్రాప్ వచ్చింది. మరి ఎన్ని సంవత్సరాల వరకు మనకు? సంవత్సరంన్నర 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఓకే, సంవత్సరం లోపల కూడా అయిపోతుంది. మనం మంచిగా దీన్ని బాగా చేసుకుంటే 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరం లోపల కూడా అయిపోతుంటది. బాగా చేసుకోవడం అంటే ఇప్పుడు మీరు పాటించే పద్ధతులేనా? పాటించే పద్ధతులు బాగా చేయాలి. ఇప్పుడు చిన్న పిల్లగాడు ఉంటాడు అనుకో, మంచిగా రోజు స్నానం చేసి రోజు పౌడర్ గీడర్ కొట్టి ఉంచితే ఎంత బాగుంటారు. పౌడర్ గీడర్ కొట్టకుండా వదిలేస్తే ఎట్లుంటది. ఇవి కూడా అట్లా చేయాలి. ఎంత బాగా చెప్పారు తెలుసా మీరు. ఇది ఒక చిన్న పాప బేబీ లాగా అన్నమాట. అంత ముద్దుగా ఏదైనా నీట్ గా చేసుకుంటే ఇంకొక సంవత్సరం ఉంటుంది ఏదైనా. అసలు ఈ పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? ఈ పంటలో ఏం పెద్దగా అవసరం లేదు. ఇది చీడపీడలు దీనికి ఏమి రావు అసలు. కాకపోతే దీని జీవనామృతం ఒకటి పోసుకోవాలి వారము. సండే మనం స్పెషల్గా సండే రోజు మటన్ ఎట్లా తింటామో దీనికి కూడా మటన్ ఇవ్వాలి. ఓకే, దీన్ని కూడా ప్రతి ఆదివారం మటన్ ఇస్తే మనకు. ఇప్పుడు మా వాళ్ళు నిజంగా మటన్ అనుకుంటారేమో, కొంచెం క్లారిటీ ఇవ్వాలి. లేదు, ఆ చెట్లకు అట్లా ఇస్తుంటే అవి వస్తుంటాయి, పోషకాలు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఎన్ని చెట్లు ఉండొచ్చు ఇక్కడ? 1/2 ఎకరాలో ఉన్నాయి. 1/2 ఎకరాలో ఒక 500 చెట్లు 600 చెట్లు ఉన్నాయి. అంటే బొప్పాయి తోట వేసే రైతులు అనడం అనేది చాలా రేర్ కదా. అంటే బొప్పాయి తోట మెయింటైన్ చేసే రైతులు మీకు ఎందుకు వేయాలనిపించింది ఇది? ఎందుకంటే మాది సురక్ష ఫర్టిలైజర్ కంపెనీ, మా 450 మంది రైతులం, మాది ఒకటి గ్రూప్ ఉన్నది. ఆ గ్రూప్లో నేను ఒక డైరెక్టర్ను, దానికి సెక్రటరీ నేను. దానికి మేము సాజహారం అని తార్నాకలో ఒకటి ఉన్నది మాకు. ఇక్కడ నుండి కూరగాయలన్నీ అక్కడ తీసుకెళ్తాం. ఇక్కడ ఆ ములుగు తీసుకెళ్తాం. ములుగు నుండి తార్నాకకు పంపిస్తాం. బొప్పాయి పండించే రైతులు ఎవరు లేరు అక్కడ కదా. బొప్పాయి నేను పెట్టినాను, అందరు పెడతలేరు కదా. ఏదైనా మా చైర్మన్ మా సార్ నాకే చెప్తుంటాడు, గొట్టు పనులు ఎవరేదో చేయని పనులు నాకే చెప్తాడు, నేనే పెట్టేస్తాను. మీరు ఆయన చెప్తే మీరు పెట్టేశారు, కానీ పెట్టే ముందు సరే చాలా తక్కువ మంది ఉన్నారని పెట్టారు ఉత్సాహంతో. ఎలాంటి అంటే కొన్ని అనుభవాలు ఉంటాయి కదా, సమస్యలు ఎదుర్కొని ఉంటారు కదా. అనుభవము పెట్టే ముందు ఏం నాకు ఇంతకుముందు వ్యవసాయం గురించే తెలియదు. వ్యవసాయం చేస్తుంటే అన్నీ ఎరకైపోయినాయి.